ఆమె. మన మధ్యలో ఉన్నటువంటి వైస్ ప్రిన్సిపల్ జోసెఫ్ సార్ గారు మరి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటాం. వేదిక మీద మరి ఈ సమయంలో ఈరోజు పాఠం వచ్చేసి దేవుని కోరిక తీర్చేవారు ఎవరు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు సివిటి ప్రిన్సిపల్ విక్టర్ సార్ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్ జోసెఫ్ సార్ గారికి మరి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు పాఠం వచ్చేసి దేవుని కోరిక తీర్చేవారు ఎవరు. మరి కోరిక అనే పదానికి అర్థం ఏంటంటే ఆశ, అభిలాష, ఆకాంక్ష అనే పదాలు మరి కోరికకు మరి అర్థంగా మరి ఈరోజు తెలుగులో మనకు చెప్పబడుతుంది. మరి ప్రియమైన దేవుని వాళ్ళ ఇంతకీ దేవుని కోరిక తీర్చేవారు ఎవరున్నారు? ఈరోజు మరి సృష్టిలో చూసుకున్నట్లయితే సుమారుగా 84 లక్షల జీవరాశులు ఈ భూమి పైన జీవిస్తున్నాయి. మరి 84 లక్షల జీవరాశులు మరి దేవుని కోరికను నెరవేరుస్తాయా? మరి దేవుడు వాటి కోరికను ఏ విధంగా నెరవేరుస్తాయని మరి ఒక మాట బైబిల్లో చూసుకున్నామండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు రాసిన కీర్తనలు 145 అధ్యాయం 16 వచనం. కీర్తనలు 145 అధ్యాయం 16 వచనం. నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుతున్నావు. అంటే నీవు అనగా ఇక్కడ ఎవరు? దేవుడు. దేవుడు ఏం చేస్తున్నాడంట? ప్రతి జీవి యొక్క కోరికను తీరుస్తున్నాడు. పై వచనం ఒకసారి చదవండి, దానికంటే పైన వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు. అంటే భూమి మీద మరి మన సమాజంలో మన పరిసరాల్లో జీవించే జంతువులు ఏమంటాం? పెంపుడు జంతువులు అంటాం. అలాగే మరి అరణ్యంలో కొన్ని జంతువులు ఉంటాయి, వాటిని ఏమంటామంటే క్రూర మృగాలు అంటాం. క్రూర మృగాలు ఏంటంటే మరి సింహము, పులి, మరి తోడేలు, వీటన్నిటిని ఏమంటామంటే క్రూర మృగాలు అంటాం. అంటే అలాగే మరి ఆకాశంలో పక్షులు వేరేస్తాయి. అంటే ఆకాశంలో ఉన్న పక్షులకు, అలాగే మరి సముద్రంలో ఉన్న అనేక చేపలకు, పెద్ద పెద్ద మత్స్యాలకు, మరి తిమింగలాలకు, అలాగే అరణ్యంలో ఉన్నటువంటి క్రూర మృగాలకు, అలాగే మన కళ్ళ ముందు ఉన్నటువంటి పెంపుడు జంతువులన్నిటికీ మరి వాటి యొక్క కోరికను తీర్చేది ఎవరంట? దేవుడు. అంటే వాటికి ఆహారాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. అవి ఆహారం తిని ఎవరి కోసం జీవిస్తున్నాయి? దేవుడు ఒక కోరిక, ఒక మాట చెప్పాడు. భూమి పైన వాటిని సృష్టించడానికి గల కారణం ఏమిటంటే మీరందరూ కూడా నా పిల్లల కోసం బలైపోవాలి. అంటే ఈ 84 లక్షల జీవరాశులు దేవుడు ఇచ్చిన ఆహారాన్ని తీసుకొని చివరికి ఎవరికి బలైపోతున్నాయి? మన కోసమే. అంటే ఒక కోడి బలైపోతుంది ఎవరి కోసం? మన కోసం. ఒక మరి గొర్రె బలైపోతుంది ఎవరి కోసం? మన కోసం. అలా ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా మానవుని కోరికను నెరవేర్చడానికి బలైపోతుంది. కారణం ఏమిటంటే అవి దేవుని కోరికను నెరవేరుస్తాయి. దేవుని యొక్క లక్షణాలను, దేవుడు ఏ పని చేస్తుంటే ఆ పని కూడా అన్ని మరి నెరవేరుస్తాయి. కానీ మనుషులు దేవుని కోరిక నెరవేరుస్తున్నారంటే ఎవరు కూడా దేవుని కోరికను నెరవేర్చడం లేదు. ప్రేమైన దేవుడు అంటే ఒక పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఎవరి కోరిక నెరవేర్చాలనుకుంటారు? తల్లిదండ్రుల కోరిక నెరవేర్చాలని. అంటే తల్లిదండ్రులు ఏం చెప్తారు ఈరోజు పిల్లలకు? నువ్వు బాగా చదువుకొని గొప్పవాడిగా అయి ఒక ఇంజనీర్ కానీ ఒక డాక్టర్ అయి మా కోరిక నెరవేర్చాలని ఆయన అంటే పిల్లలు కూడా ఏం చేస్తారు? ఈరోజు రాత్రి అనక పగలనక కష్టపడి ఒక ఇంజనీర్, డాక్టర్ అయి వారి యొక్క కోరికలు నెరవేరుస్తారు. అంటే తల్లిదండ్రుల కోరికను పిల్లలు నెరవేరుస్తారు. అలాగే మరి రాజకీయ నాయకులు ఎవరి కోరికలు నెరవేరుస్తారు? ప్రజల కోరికలను. ప్రజలు ఏదైనా సమస్య ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళిపోతారు? రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ మనుషుల కోరికలను తీర్చుకుంటున్నారు. కానీ మరి ప్రకృతిలో ఉన్న మరి జీవరాశులు, మూగ జీవులన్నీ కూడా ఎవరి కోరికను నెరవేరుస్తున్నాయి? దేవుని యొక్క కోరికను. దేవుని యొక్క కోరిక ఏంటంటే అవి దేవుడు మిమ్మల్ని సృజించింది మరి నా పిల్లలైన భూమి మీద నా పిల్లలు ఉన్నారు, వారి కోసమే మీరు
మీ జీవితం బలైపోవాలని మరి దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లు అవి చేస్తూ ఉన్నాయి ప్రేమైన దేవుని వల్ల. మరి ఇంతకు బైబిల్లో కూడా మరి కొంతమంది వ్యక్తులు భక్తులు దేవుని కోరిక నెరవేర్చారు. వారిలో ఒక స్త్రీ ఉందండి. ఆమె గురించి మనం తెలుసుకుందామండి. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. రాజు ద్రాక్షారసం విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును, నీ మనవి ఏమిటి అది రాజ్యంలో సగం మట్టుకు చేయబడనని చెప్పగా ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను, రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబో విందునకు రావలను. ఇక్కడ ఎస్తేరు గారు ఒక కోరిక కోరిందండి. అది రాజు నెరవేరుస్తాడు. ఏమిటంటే ఒక హామాన్ అనే ఆయన ఒక కుట్ర పండించాడు. ఏం కుట్ర అంటే యూదా జాతిని అంతటిని కూడా నాశనం చేయాలని. ఆ కుట్ర పడినప్పుడు మరి ఎస్తేరు గారు దేవుని కోసం ముందుకు వెళ్ళి మరి ఆ యూదా జాతిని అంతటిని రక్షిస్తుంది. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. అంటే కారణం ఏమిటంటే ఆయన దేవుని కోరికను, అంటే యేసుక్రీస్తు ఏ వంశంలో రావాలనుకున్నాడు? యూదా వంశంలోనే. అంటే ఒక రూతు గారు అలాగే ఎస్తేరు గారు వీరి యొక్క గర్భం గుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి రావాలి. కానీ సాతాను కుట్రబడినాడు. ఏమిటి? యూదా జనాన్ని అంతటిని కూడా ఎస్తేరు కాలంలోనే నాశనం చేయాలని. ప్రేమైన దేవుని వల్ల అంటే ఒక స్త్రీ దేవుని కోసం చనిపోవడానికైనా సిద్ధపడి ముందుకెళ్ళిపోయింది. ఈరోజు మరి స్త్రీలు కూడా ఎవరి కోసం బ్రతకాలి? భర్త కోసమే జీవితం, నా భర్త కోసమే నా జీవితం అని, నా పిల్లల కోసమే జీవితం అని ఇంటికే పరిమితమైపోతుంది. కానీ ఒక స్త్రీ అయిన మరి ఎస్తేరమ్మ గారు దేవుని కోరికను నెరవేర్చింది ప్రేమైన దేవుని వల్ల. మరి అలాగే మరి ప్రారంభ సంఘం ఒకసారి చూసుకున్నట్లయితే అపోస్తులు ఉన్నారు కదండి, శిష్యులు. వాళ్ళు మరి ఏ విధంగా దేవుని యొక్క సేవను జరిగించారంటే తమ స్థిరాస్తులన్నిటిని అమ్మి కూడా దేవుని కోసం సువార్త కోసం ఖర్చు పెట్టారు ప్రేమైన దేవుని వల్ల. అంటే ప్రారంభంలో వాళ్ళ ప్రాణాలను అర్పించినారు కాబట్టి ఇప్పుడు కూడా క్రైస్తవ్యం బ్రతుకుంది. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వారి యొక్క కోరికలను వారి యొక్క జీవితాన్ని వారి కొరకు బ్రతకాలి అనుకోలేదు. ఎవరి కొరకు బ్రతకాలనుకున్నారు? దేవుని కొరకు, దేవుని యొక్క సంఘాన్ని మరి ముందుకు తీసుకోవాలనే మరి ఒక దృఢ నిశ్చయంతో తమ స్థిరాస్తులను నమ్మి ఎవరి దగ్గర పెట్టారు? అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టారు ప్రేమైన. ఈరోజు ఆ రోజు వాళ్ళంతా త్యాగం చేసినందుకే మరి వారి ప్రాణాలని దేవుని కొరకు అర్పించినందుకే ఈరోజు ఇంకా క్రైస్తవ్యం బ్రతికి ఉంది. మన చేతిలోకి బైబిల్ రావడానికి గల కారణం ఎవరు? ప్రారంభ సంఘం మరి ప్రాణం పెట్టడం వల్లే, అపోస్తులు ప్రాణం పెట్టడం వల్లే ప్రేమైన దేవుని వాళ్ళ ఈరోజు మనం ఇంత సురక్షితంగా ఉన్నాం ప్రేమైన దేవుని వాళ్ళరా. అలాగే మరి మనం కూడా ఎవరి కోరిక నెరవేర్చాలి? మనం వచ్చింది భూమి మీదకి దేని నిమిత్తం వచ్చామో? దేవుని పని నిమిత్తమే. మనం మన యొక్క శరీరాలను కూడా మరి ఎవరి కోరిక మేరకు మనం బ్రతకాలి భూమి మీద అనంటే దేవునికి సజీవయాగంగా మన శరీరములను సమర్పించుకోవాలి. ఒక మాట చూస్తున్నామంటే రోమియోలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమాలుకొనుచున్నాము. అంటే సజీవయాగంగా మన శరీరాన్ని దేవునికి అప్పగించాలంట. దేవుని కొరకు సజీవంగా ఉంటేనే దేవునికి ఇష్టం. చనిపోయిన తర్వాత దేవునికి ఇష్టమా? లేదు. అపవాదికి కూడా శవం అవసరం లేదు.
మనం బ్రతికున్నప్పుడే దేవుని పని చేయాలి. చనిపోయిన తర్వాత ఏ పని కూడా మనం చేయడానికి వీల్లేదు. అంటే పాతాళంలో ఏ పని కూడా లేదు. బ్రతికున్నప్పుడే మనం సజీవయాగంగా మన శరీరములను ఎవరికి అప్పగించుకోవాలి? దేవుని కొరకు అప్పగించుకొని దేవుని స్వార్థ కోసమే బ్రతకాలి. దేవుని చిత్తమే అది, ప్రేమైన దేవుని వల్ల. కానీ ఈరోజు మరి ఒక ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే హైందవ సహోదరులు దేవుని దగ్గరికి దేవుడు కోరిక మేరకు ఏం తీసుకుపోతారు? పూజ కోసం పూలు, ఒక చిన్న అరటిపండు, ఒక టెంకాయ, అంటే ఇవి తీసుకొని పోతారు. తీసుకొని పోయి ఎక్కడ పెడతారు? దేవుని పటాల ముందర పెడతారు. అలాగే క్రైస్తవులు కూడా వెళ్తారు. ఎక్కడికి? వేలాంగనికి అంట. వేలాంగనికి పోయి ఏం చేస్తారు? గుండు ఎంటుకలు ఇస్తారు. అంటే ఎంటుకలు మనకు అవసరమా? మనకు అవసరం లేనివన్నీ దేవునికి ఇస్తారు. కానీ దేవునికి అవసరమైనది ఏమి నీ ఎంటుకలు కాదు. ఏం కావాలా? మీ మనసు, నీ హృదయం. అంటే సజీవంగా మన శరీరాలని దేవునికి అర్పించాలి. అలాగే మరి ముస్లింలు కూడా చేస్తారేమో మనకి తెలియదు. ప్రేమైన దేవుని వల్ల ఈరోజు దేవుని నుంచి ఏమేమి కోరికలు కావాలో ఆ కోరికల కోసము మానవులందరూ పరిగెత్తారు. కానీ దేవుని యొక్క కోరికను కూడా ఎవరు నెరవేర్చడం లేదు. నిజంగా మరి కొంచెంసేపు పెడతారు. అవి ఏంటివి? ఆహార పదార్థాలు. మళ్ళీ తర్వాత తీసుకొని వాళ్ళే తింటారు. మరి దేవునికి ఏం జరిగింది? ప్రేమ ఏమి కూడా దేవునికి ఇవ్వలేదు. అంటే మనము దేవుని యొక్క కోరిక నెరవేర్చాలంటే బైబిల్లో మరి యేసుక్రీస్తు వారు ఏం పెట్టాడు? మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఇందాక మరి వచనం చదివించినారు కదా, వాక్యం పెట్టినాము, ఒకసారి చదవండి. ఎబ్రియలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను మీకు ఇష్టమైనవి కావు. అంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చింది ఎవరి కోరిక నెరవేర్చడానికి? తండ్రి కోరికను, తండ్రి యొక్క చిత్తాన్ని. నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నటకు భూమి మీదకి రాలేదు, నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికే భూమి మీదకి వచ్చాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి భూమి మీద మనందరి పాపాల నిమిత్తం ఎక్కడ చనిపోయినాడు? కలువరి శిలువలో చనిపోయినాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు మరి ఈయనే నా ప్రియ కుమారుడు అన్నాడు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. మనం కూడా ఆయన యొక్క బాటలో నడవాలంటే క్రీస్తును మనం ధరించుకుంటేనే మనం ఎవరి కోరిక నెరవేర్చినట్ల? దేవుని కోరిక నెరవేర్చినట్లు. ఈరోజు సమాజం అంతా, ప్రపంచం అంతా మరి తమ వ్యాపారాల్లో తమ సొంత కార్యంలోనే మునిగిపోయింది. యేసుక్రీస్తు కార్యంలోనూ ఎవరు కూడా చూడడం లేదు. ప్రేమైన దేవుడు, మనం వాక్యం తెలిసిన మరి మనమే ఏం చేయాలి? దేవుని యొక్క కోరిక. దేవుని యొక్క కోరిక ఏమి? ఒక పాపిని రక్షించి పరలోకానికి చేర్చడమే దేవుని యొక్క కోరిక, చిత్తం. మరి ఇంతవరకు విన్న ఈ మాటలను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తండ్రి. తండ్రి, మరి కొన్ని మాటలు మీ గురించి మరి ధ్యానించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి, మరి మేమందరం కూడా నీ కోరిక నెరవేర్చుకోనట్ల మా కోసం మేము బ్రతుకుతూ మిమ్మల్ని దుఃఖపరుస్తున్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించి ఎల్లప్పుడూ తండ్రి మరి మీ యొక్క కోరికను, మీ యొక్క పనిని మేము ఎల్లప్పుడూ చేసి మరి నీ కోసం బ్రతికి మరి సమాజాన్ని కూడా నీ వైపు తిప్పే భాగ్యం మాకందరికీ దయచేస్తారని కోరుకుంటూ, అలాగే తండ్రి మరి రెండవ మెసేజ్లో మరి మీరే తోడుగా మాట్లాడి మాకు అనేక విషయాలు నేర్పిస్తారని కోరుకుంటూ మా ప్రభును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామ పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. రాజు సులోచన కుమార్తె సంజన పరిచయ సందర్భంగా కొన్ని మంచి విలువైన మాటలను విషయాన్ని మనం ధ్యానిద్దాం. పిల్లలు ప్రార్థన చేసుకుని వాటిని దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు చూసుకోవచ్చాను. మా జీవిత దినాల్లో శ్రేష్టమైన దినాలను అనుభవించండి. మీ గొప్పదైన వాక్యాన్ని తండ్రి ఈ సాయంకాల సమయంలో మీ ఫోన్ ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి మీ పిల్లలందరూ వాక్యం పట్ల తండ్రి మరి ఒక మనసునంతా కేంద్రీకరించి గొప్ప మాటలు తండ్రి మరి వినడానికి తండ్రి వారి మనసంతా తండ్రి నింపుకోవడానికి కూడా అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మేము కేవలం వాక్యం విడిచిపెట్టి లోకంలో కలిసిపోకుండా
మీ వాక్యానుసారమైన బ్రతుకులు బ్రతికి మిమ్మల్ని మహిమపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేయడం మధ్య మాకు దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త గ్రంథమును మీకు ఆరోపిస్తూ క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేమైన దేవుని వల్ల ఒక మంచి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఇందాకే మరి మొదటి వర్తమానంలో మరి సహోదరులు కొన్ని అంశాలను చెప్పి ఉంటున్నారు. మరికొన్ని అంశాలను మనం ధ్యానిద్దాం. దేవుని కోరిక తీర్చేవారెవరు? దేవుని కోరిక తీర్చేవారెవరు? కోరిక అన్న వెంటనే అవి మనుషులకు మాత్రమే ఉన్నవి అనుకుంటాం మనం. మనుషులకు కోరికలు ఉన్నాయి. మనుషులు అనగానే వారిని చాలా రకాల కేటగిరీస్గా చేయొచ్చండి. మనుషుల్లో చిన్నపిల్లలు ఉన్నారు, అదేవిధంగా యవనస్తులు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. మరి చిన్నపిల్లలకు కోరికలు ఉండవంటే చిన్నవారికి కూడా కోరికలు ఉంటాయి. ఒక చిన్న పిల్లవాడు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడు మీరు చూడండి, నేను ఫలాని చాక్లెట్ నాకు కావాలి అంటాడు. మరి ఏమంటారంటే నాకు 5 స్టారే కావాలి, లేకపోతే ఫలాని చాక్లెటే నేను తింటాను, నాకు ఫలాని బ్రెడ్డే కావాలి, ఫలాని ఐస్ క్రీమ్ నాకు కావాలి, ఫలాని కూల్ డ్రింక్ నాకు కావాలి అని పిల్లలు వాళ్ళు మారం చేస్తూ ఉంటారు. బొమ్మలు కావాలంటారు. అదేవిధంగా వీటిని కోరుకుంటారు. ప్రేమైన దేవుని వాళ్ళు పిల్లలు కోరుకుంటారు. చిన్నపిల్లలకు కూడా చాలా కోరికలు ఉన్నాయి. రంగులు కోరుకుంటారు. షర్ట్స్ విషయంలో చూడండి, ఏదైనా షర్ట్ తెస్తేనో డ్రెస్ తెస్తేనో నాకు అలాంటి డ్రెస్సే కావాలి, అలాంటి రంగే కావాలి, లేకపోతే నన్ను అలంకరించుని చిన్న బిడ్డలు కూడా కోరుకుంటున్నది మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా యవన ప్రాయంలోకి వెళ్ళామనుకోండి, యవనస్తుల్లో కోరికలు ఉండవో ఆలోచించండి. చాలామందికి చాలా కోరికలు ఉంటాయండి. యవనస్తుల్లో ఇందాక మనం వస్తూ ఉన్నప్పుడు బైక్ ఓవర్ కనబడింది. అలాంటి బైక్ నడపాలనే కోరిక అంటే ఎలాంటిది నడపాలంట, వాళ్ళు ఎక్కితే ఒక మంచి బుల్లెటే కొనాలంట. ఆ బుల్లెట్ నడిపితేనే వాడి యొక్క కోరిక తిరుగుతుందంట. అదేవిధంగా ఈరోజు అమ్మ నాన్న నాకు ఏమి వద్దు, ఫలానా అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను అంటే చూడండి కోరిక ఎలా ఉందో. తల్లిదండ్రులను ఎదిరిచ్చైనా సరే అమ్మాయిలు వెళ్ళిపోతున్నారంటే కారణం ఏమి? కోరికలండి. కోరికలు అన్నవి పెట్టేయకపోతున్నాయి. వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళ కోరికను నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. యవనస్తుల్లో వివాహ విషయంలో చాలా బలమైన కోరికలు ఉంటూ ఉన్నాయన్నమాట. అందరినీ ఎదిరించేవారుగా ఉంటున్నారు. అంటే మనిషికి చాలా కోరికలు ఉన్నాయి. అదేవిధంగా మంచి మంచి బట్టలు కావాలని, యవనంలోకి వచ్చిన వాళ్లకు చాలా చాలా ప్రదేశాలు చూడాలని కోరిక ఉంటుందండి. ఎక్కడెక్కడో తిరగాలని ఉంటుంది, పిక్నిక్లకు వెళ్ళాలని ఉంటుంది, దూర ప్రాంతాలకు వెళ్ళాలని ఉంటుంది. అదేవిధంగా ఆహార విషయంలో కూడా చాలా ప్రత్యేకతను కోరుకుంటారండి వాళ్ళు. ఆహార విషయంలో కూడా రకరకాల ఆహారాలు కావాలని. ఏమండి ఈరోజు 2 రోజులైతేనే నాన్ వెజ్ తినకుండా ఉండగలిగిన పరిస్థితులు ఉన్నాయి. చూడండి ఎలా కోరుకుంటున్నారు అండి. ముక్క లేనిదే ముద్ద దిగదంట. అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ అన్నది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఎప్పుడు చేస్తారా నాన్ వెజ్ అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే మనిషికి ఏమండి ఎన్నో రంగులు కోరుకుంటున్నాడు, రుచులు కోరుకుంటూ ఉన్నాడు మనిషి. అదేవిధంగా మరి ఈ యవన దశ నుండి మధ్య వయసుకు వచ్చేసామనుకోండి. మధ్య వయసుకు వస్తే ఎలాంటి కోరికలు ఉంటాయంటే, ఇదిగో నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలకు మంచి ఆరోగ్యాలు ఉండాలి, నాకు ఒక ఇల్లు కావాలి, నేను ఒక ఫ్లాట్ కొనాలి, నా భార్యకు మంచి నగలు కావాలి, నాకు మంచి వాహనం కావాలి, ఏమండి అదేవిధంగా సొసైటీలో నాకు మంచి పేరు ప్రతిష్టలు కావాలి. ఇలా వాళ్ళ యవ్వన దశలో ఉన్న వాళ్ళు బాగా నిద్రపోవాలి. ఎన్నో రకాల కోరికలండి. ఈ కాలంలో ఉద్యోగాలు లేనందుకు ఉద్యోగాలు రావాలనే కోరికలు. అంటే ఉద్యోగం అన్నది వద్దనుకుంటారు ఎవరైనా, కానీ మంచి ఉద్యోగం నాకు కావాలనే కోరికలు మనుషుల్లో ఉన్నాయండి. ఒక వృద్ధుల్లో కూడా చూసినట్లయితే వృద్ధుల్లో కూడా కోరికలు ఉంటున్నాయి. ప్రేమైన దేవుని వాళ్ళ పిల్లల సెటిల్మెంట్ విషయమో, మంచి ఇంటి విషయమో, ఆరోగ్య విషయమో, అంటే ఏ స్థాయిలో ఉన్న మనుషులకి ఏమున్నాయి? కోరికలు అన్నా ఉన్నాయి. కానీ దేవాది దేవునికి కూడా కోరికలు ఉన్నాయా అనే విషయం మనిషి ఆలోచించడం లేదు. మొదటగా మన కోరికలు తీరాలి, మన కోరికలు తీర్చుకోవాలి. అలా కోరికలు తీరనందుకే భార్య భర్త మీద, భర్త భార్య మీద ఏమంటే వాళ్ళ యొక్క ప్రతాపాలు చూపిస్తూ ఉంటారు. అంటే నా కోరికలు సరిగా తీరడం లేదు. నా కోరికలు అనేవి ఎలా ఉంటున్నాయంటే, ఈయన వివాహం చేసుకున్నప్పటి నుంచి నా కోరిక ఒక్కటి కూడా తీరలేదండి అనే భార్యలు కూడా చాలామంది ఉంటున్నారు. ఏమండి పండగ వచ్చిన కోరికలు ఏవి? కనీసం పట్టుబట్టలు మేము తీసుకోలేకపోతున్నాం. ఇలా ప్రతి మనిషి కూడా వాళ్ళని చూస్తూ ఏమనుకుంటున్నారంటే, ఇతరులను చూస్తూ వాళ్ళని వాళ్ళు పోల్చుకుంటూ బాధపడుతూ ఉన్నారండి. ప్రతి మనిషి బాధపడుతూ ఉన్నారు. అయితే అందరి కోరికలు తీర్చేవారు ఎవరండి? ఎవరైనా ఉన్నారా? నా కోరికలు లిస్ట్ చెప్తాను, నా కోరికలు తీర్చాడంటే ఎవరు తీరుస్తారు? ఎవరు తీర్చారండి.
ఎవరు తీర్చలేని పరిస్థితి. ఇందాక సహోదరుడు చూపించిన మాటే మరొకసారి చూద్దాం, ఆ విషయాన్ని బాగా ఆలోచిద్దాం, అక్కడ బాగా డెప్త్గా వెళ్దాం. డెప్త్గా వెళ్తే మీకు మంచి విషయం తెలుస్తుంది. కీర్తన గ్రంథము 145వ అధ్యాయంలో చూడండి, 145వ అధ్యాయంలో 15వ మాటలో సర్వజీవుల కన్నులు చూడండి ఎన్ని చూస్తున్నాయంట, దేవుని వైపు ఎన్ని చూస్తున్నాయి? సర్వజీవులు. ఈరోజు లోకంలో 84 లక్షల జీవరాశులు అని చెప్పారు. 84 లక్షల జీవరాశులు ఎవరి వైపు చూస్తున్నాయంట? దేవుని వైపు చూస్తున్నాయంట. అన్ని దేవుని వైపే చూస్తున్నాయంట. అంటే మన కోరికలు తెచ్చిన వాడు ఎవరు? ఆయనే అండి దేవుడు. నువ్వు రంగులు అంటున్నావే, ఈ రంగులను చేసినవాడు, రుచులను చేసినవాడు, పండ్లను చేసినవాడు, వృక్షాలను చేసినవాడు. అదేవిధంగా ఈ ప్రపంచంలో నువ్వు ఏదైతే కంటికి కనిపిస్తున్నాయో ఇవన్నీ చేసినవాడు ఎవరు? సృష్టికర్త దేవుడు. ఆయన మన కన్న తండ్రి. ఆయన ద్వారానే ఇవన్నీ మనకు చేయబడ్డాయి. ప్రేమైన దేవుని వాళ్ళు యేసుక్రీస్తు ద్వారా చేయించాడు ఆయన. ఇవన్నీ మనం అనుభవిస్తున్నామంటే ఏమండి, ఒక చిన్న విషయాన్ని ఏదైనా అనుభవిస్తున్నావు నువ్వు, నాకు బాగుంది, నచ్చింది అంటే దానికి కారణం ఎవరు? తండ్రి. మీ తండ్రి లేకుండా నీకు కోరిక ఏది తీరలేదు. అదే చెప్తున్నాడు కింద మాటల్లో, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చుచున్నావు, నీవు నీ గుప్పిల్ని విప్పి. ప్రతి జీవి కోరిక అంటే జీవుల కోరికలు ఉంటాయా? అవునండి, జీవులకు కూడా కోరికలు ఉంటాయి. వాటికి ఆహారం తినాలని, అవి ఎగరాలని, అవి సంతోషించాలని, అవి పిల్లలు పెట్టాలని ప్రతి జీవికి ఏమున్నాయంట? కోరికలు. మానవునికే కాదు, కోరికలు ప్రతి జీవికి కూడా ఉంటున్నాయి. ప్రతి జీవి కోరికలను తీరుస్తున్నవాడు ఎవరు? దేవుడు. ప్రతి జీవి కోరికలు. ఇప్పటి వరకు నీకు తీరిన కోరికలైనా తీర్చింది ఎవరు? దేవుడు అండి. నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగానికి కారకుడు ఎవరు? దేవుడు. నీకు దేహం వచ్చింది, దానికి కారకుడు ఎవరు? దేవుడు. నీకు కోరిక తీరింది అంటే దానికి కారణం వెనకాల ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. ప్రతి జీవి కోరికలను తీరుస్తున్నవాడు ఎవరు? దేవాది దేవుడు. ప్రేమైన దేవుడు వల్ల ఆయన చేయబట్టే మన కోరిక తీరుతుంది. కానీ ఆయనే మన కోరిక తీర్చకూడదు అని అనుకుంటే నీకు ఒక్క కోరిక కూడా ఇంతవరకు తీరేది కాదు. ఇప్పుడు తీరని కోరికలైనా, రాబోయే కాలంలో తీర్చే కోరికలైనా, రాబోయే కాలంలో నీకు అన్ని విషయాల్లో నీకు కోరికలు తీరాలి అంటే దానికి కారణం ఎవరంటే దేవాది దేవుడు అనే విషయాన్ని చెప్తున్నాడు ప్రియులారా. అదే చెప్తున్నాడు, ప్రతి జీవిని తృప్తిపరచుచున్నావు. చూడండి, తృప్తి. కోరికను తీర్చి ఏం చేస్తామంట? తృప్తిపరుస్తున్నాడు. మనం కూడా కోరిక తీరినప్పుడు ఎలా ఉంటున్నాం? తృప్తిపరచబడుతున్నాం. కానీ మానవుల కోరికలు ఎలా ఉన్నాయి? అనంతంగా ఉన్నాయండి. ప్రకృతిలో ఏ జీవికి కూడా ఇన్ని కోరికలు లేవు. ఏ జీవికి కూడా బట్ట లేదండి. బట్టలు కావాలి, బట్టలు కావాలి. చూడండి, ఏ జీవి కూడా ఏం చేస్తుందంటే ఒక గూడు నిర్మించుకుంటుంది, ఆ గూట్లో ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. కానీ మానవునికి తృప్తి లేదు. తృప్తి లేకుండా ఎప్పుడు కోరికలతో ఏమైపోతున్నాడు? సతమతం అవుతున్నాడు. అందుకే బుద్ధుడు అనే ఆయన కూడా సత్యాన్ని విషయం చేసి ఒక మాట ఏమంటాడంటే, సమస్త దుఃఖాలకు కారణం కోరికలు. కోరికలు పెట్టుకోవడం వల్ల, కోరికలు అనంతంగా ఉండడం వల్ల, కోరికలే గుర్రాలవడం వల్ల మనిషి ఏమవుతానంటే వాటి ముందు నిలవలేకపోతున్నాడు. కోరికలు తన్నుకొని వస్తున్నాయండి ప్రియులారా. ఎలాంటి కోరికలు కోరుతున్నాడంటే మనిషి ఏమండి, ఏమీ లేనప్పుడు ఏమనుకుంటాడంటే, ఇదిగో నడుచుకుంటూ పోతున్నాను, కనీసం నాకు సైకిల్ ఉంటే చాలండి, ఒక సైకిల్ ఉంటే చాలండి, నేను బాగుంటాను అనుకుంటాడు. సైకిల్ వస్తుంది. సైకిల్ వచ్చిన తర్వాత ఏమనుకుంటాడు? కోరిక, నాకు బైక్ కావాలి, నాకు బైక్ కావాలి. బైక్ వచ్చింది అనుకోండి, అయ్యో ఎలాంటి బాగుంది, ఇంకా మంచి బైకు నాకు కావాలి, కొత్తది కావాలి, న్యూ మోడల్ కావాలి, నాకు మంచి బైక్ కావాలనుకుంటాడు. ఒకవేళ అలాంటి బైకే వచ్చింది అనుకోండి, బైక్ వచ్చిన తర్వాత ఏమనుకుంటాడు? ఇంకా నాకు కారు కావాలి, దానిలో కూడా ఇంకా మంచిది కావాలి. పోనీ ఇవి తీరాయనుకోండి, అయిపోతుందా? నాకు మంచి భార్య కావాలి, ఇల్లు కావాలి. చూడండి, ఎక్కడన్నా ఆగుతున్నాయి కోరికలు? అసలు ఆగడం లేదు. ఒక కోరిక తీరిన వెంటనే మరొక కోరిక, ఒక కోరిక తీరిన వెంటనే మరొక కోరిక మానవుని ఇబ్బంది పెడుతోంది పిల్లలు. అలా మానవుడు ఈ కోరికలు అనే చట్రంలోకి ఇరుక్కుపోయాడు. కానీ దేవాది దేవునికి కూడా కోరికలు ఉన్నాయి. ఆ కోరికలను నెరవేర్చడానికి నేను అనుకునే మనిషి ఎక్కడున్నాడండి? తన కోరికలతోనే సతమతం అవుతుంటే దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడనే విషయం మనిషికి తెలియదు. ఆ దేవుడు ఎలాంటి వాడు, ఆ దేవుని యొక్క స్వభావం ఎలాంటిది, ఆ దేవునిలో కూడా కోరికలు ఉన్నాయా, అయితే నేను కోరికలు తీర్చాలా అంటే అసలు మనిషికి అసలు అర్థం కాలేదు. దేవుని గురించిన ఆలోచన అన్నది మానవునికి లేకుండా పోయింది. కానీ దేవుడు, అనంత జ్ఞానైన దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, సామెతల గ్రంథము
సామెతల గ్రంథము 11వ అధ్యాయంలో ఎలాంటి కోరికలు మరి మనుషులు అన్న వెంటనే 2 రకాలు ఉంటారు. ఎవరంటే నీతిమంతులు, అనీతిమంతులు. మరి ఎలాంటి కోరికలు మనుషులు కోరుతున్నారో సామెతల గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనంలో, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. నీతిమంతుల యొక్క కోరిక ఎలా ఉంటుందంట? ఉత్తమమైనదంట. వాళ్ళు ఎలాంటి కోరిక కోరుకుంటారు? ఉత్తమమైన కోరిక కోరుకుంటారండి, మంచి కోరిక కోరుకుంటారండి. ఆ కోరిక దేవుడు కూడా ఏం చేయాలంట? ఏమనుకుంటాడు దేవుడు? వీళ్ళకు చేయాల్సిందే అనుకుంటాడు. ఇది మంచిది వాళ్ళు కోరుకున్నారు. ఎంతవారండి? నీతిమంతులు, వాళ్ళ పేరే నీతిమంతులు, మంచివారు. అలాంటి నీతిమంతుల కోరిక ఎలా ఉంటుందంట? ఉత్తమమైనదిగా మంచి కోరికలు కోరుకుంటారు. అవి నిజంగా సఫలమవుతాయి నీతిమంతుల కోరికలు. ఏమండి? అదేవిధంగా మిగతా వాళ్ళు కోరుకునే కోరికలు ఏమంటారు? అనీతిమంతులు దేనికి కోరుకుంటారంట? అహంకారం. దేన్ని చూపించడానికి వాళ్ళు కోరికలు కోరుకుంటారు? అహంకార దృష్టికి సంబంధించింది. నేను బాగా ఎక్కువ ఇల్లులు ఉన్నాయని చెప్పుకోవడానికి, నాకు కార్లు ఉన్నాయని చెప్పుకోవడానికి, నాకు బంగారం ఉందని చెప్పుకోవడానికి, నాకు బట్టలు ఉన్నాయని చెప్పుకోవడానికి. ఏమండి? ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ ముందర బట్టలన్నీ వేస్తారు. ముందర చూడండి ఇన్ని కొన్నాను. ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ ముందర బంగారం అంతా పరుస్తారు. అట్లే చూడండి ఇన్ని కొన్నాను, చూడండి ఈ సంవత్సరం ఇది కొన్నా. మరి 2023లో అవి కొన్నా, 21లో అవి కొన్నా, 24లో ఇంకా ఏం కొనబోతున్నానంటే చూడండి. అలా చెబుతూ ఉంటారు. నువ్వు ఈ రోజు ఉన్నవాడివి రేపటికుంటావా? గ్యారంటీ లేదు. నీ బంగారం గొప్పదనుకుంటున్నావు, ఆ బంగారమే నీ ప్రాణం తీస్తుందని తెలుసా? అది కూడా తెలియదు. ఏది తెలీదు. రేపటికి ఉంటావో తెలీదు, పోతావో తెలీదు. ఇతరుల ముందర ఏం చేయాలి? నువ్వు బిల్డప్ ఇవ్వాలి, బాగా గొప్పగా కనపడాలి. అహంకారం అండి. మనుషులు ఏముందంట? అహంకారం కోసం ఏం చేస్తారంటే వాళ్ళు కోరికలు దేవుని కోరుతారు. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. అందుకని అహంకారం గర్వం, నాశనానికి ముందు నడిచేది గర్వం అండి. అలాంటి కోరికలు మానవులు కోరతారు. వాళ్ళకి సఫలమైనట్టుగా కనబడతాయే కానీ అపవాది వాటిని తీర్చి ఏం చేస్తుందంట? వాడు పోవాల్సిన చోటుకి వాడు వెళ్ళిపోతాడు. ఈ భూమి మీద ఏది లేదు ప్రియులారా. ధనాన్ని బట్టి మనిషి గొప్పవాడు అనుకుంటారు, అది అబద్ధం. దేన్ని బట్టి మనిషి గొప్పవాడు? జ్ఞానాన్ని బట్టి గొప్పవాడు. జ్ఞానవంతులైన వాళ్ళే నిజమైన గొప్పవారు, కానీ ధనాన్ని బట్టి గొప్పవారు కాదు. ఎందుకంటే నువ్వు వెళ్తావు, ఈ లోకం నుంచి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయేటప్పుడు నీకున్న ఆస్తి, నీ బంగారం అన్ని తీసుకెళ్తావా? నువ్వు వదిలిపెట్టేసి వెళ్ళిపోతావు కదా. కానీ తీసుకుపోయేది ఒకటి ఉంది. నీ నీతి, నీ కార్యాలు, నీ జ్ఞానం నీతోనే వస్తాయి. అవి ఎప్పటి వరకు నీతోనే ఉంటాయి. అవి ఎప్పుడు చివరి వరకు ఉండేటివి అవి. అందుకని మనిషి సంపాదించాల్సింది జ్ఞానం సంపాదించాలి. కానీ సమాజానికి జ్ఞానం సంపాదించే వాళ్ళు గొప్ప వాళ్ళన్న సంగతి సమాజానికి తెలియదు. ఈ సమాజం అంతా దేన్ని బట్టి లెక్కిస్తుందంటే, ఒక బ్యాంక్కి వెళ్ళామనుకోండి, నాకు లోన్ కావాలంటే వాళ్ళు ఏం చూస్తారు? లోన్ కావాలంటే అయితే నీకు ఇల్లు ఉందా, నీకు పొలం ఉందా, నువ్వు ఉద్యోగివా, ఎంత కడతావు నెలకి, నీకు ఎంత వస్తుంది అంటే ఇవి అడుగుతారు వాళ్ళు. దాన్ని బట్టి మనిషి ఏమనుకున్నాడు? ఈ లోకంలో జ్ఞానం కన్నా గొప్పది ధనమే అనుకున్నాడు. ధనార్జన వెనకాల పడ్డాడు. కాలాన్ని, సమయాన్నంతా దేనికోసం వెచ్చిస్తున్నాడు? ధనం కోసమే. ఏమండి? ఈరోజు ఇక్కడ కూర్చుంటే మనకేది రాదు. అదే అక్కడ ధన సంపాదనలో కూర్చుంటే డబ్బు వస్తుంది, ధనం వస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అమ్మాయి కూడా రాబోయే కాలంలో జీవితంలో ధనం సంపాదించడానికే నాకు జన్మ వచ్చింది అనుకుంటున్నారు మనుషులందరూ కూడా. చూడండి, దేనికోసం వచ్చిందంటే నీకు జన్మ? ధనం సంపాదించడానికే, ఇల్లు సంపాదించడానికే, పొలాలను సంపాదించడానికే, భవనాలను సంపాదించడానికే, బంగారాన్ని సంపాదించడానికే ఈ జన్మ వచ్చింది అనుకుంటున్నారని మనుషులందరూ కూడా అబద్ధంలో జీవిస్తున్నారు. దేనికోసం నీకు ఈ జన్మ వచ్చిందో మనుషులు ఎవరికి తెలియదు పిల్లలు, తెలియదు. అమాయకంగా ఈరోజు జన్మను అనవసరంగా ముగించేస్తున్నారు, అజ్ఞానంతో ముగించేస్తున్నారు. ఏమండి ఎలాంటి లోకానికి వెళ్తున్నారంటే వాళ్ళు కటికమైన చీకటి కలిగిన బిలముల్లోనికి, అగ్ని జ్వాలల్లోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు పిల్లలు. కనుక జన్మ దేనికి వచ్చిందో, ఆ జన్మకు కారకుడెవరో, ఆ జన్మను ఎలా ముగించాలని దేవుడు చెబుతున్నాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. కీర్తనల గ్రంథము చూడండి, నీతిని నెరవేర్చి కోరిన దేవుడు ఎలా కోరుకుంటున్నాడో. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము
కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 70వ వచనంలో, కీర్తనల గ్రంథము తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించాడు. దేవుడు ఎవరిని కోరుకున్నాడంట? దేవుడు ఎవరిని కోరుకున్నాడు? గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును కోరుకున్నాడండి దేవుడు. ఎవరినైనా ఎవరిని కోరుకుంటాడు? భూమి మీద ఉన్న వాళ్ళని, గొప్ప వాళ్ళని కోరుకుంటారు, అంతే కదా. నీతిని నెరవేర్చేవాడు దేవునికి ఎక్కడ కనపడుతున్నాడంట? అడవిలో ఉన్నాడంటాడు. అడవిలో ఉన్నాడు. దావీదును రప్పించండి. మీ అందరికీ తెలిసిన సందర్భాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను పిల్లలు. ఇది రాజుగా ఎన్నుకోవాలి. సౌలు తర్వాత రాజును ఎన్నుకోవాలి అనుకున్నప్పుడు యెషై కుమారుడైన దావీదును ఎన్నుకున్నాడు దేవుడు. యెషై కుమారులు అందరూ వచ్చారు. అందరూ వస్తే ఏలియాబు వాళ్ళందరినీ చూసి సమూయేలు చాలా సంతోషపడ్డాడు. అబ్బా, దేవుడు మంచి కుటుంబంలో ఎన్నుకున్నాడు, రండి రండి రండి, మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడని ఒక్కొక్కరిని కూర్చోబెడుతూ వచ్చాడు. కానీ దేవుడు, నేను వీళ్ళని కోరుకోలేదండి, నేను వీళ్ళని కోరలేదండి, నా కోరిక వీళ్ళు కాదంటున్నాడు దేవుడు. ఏమంటే చాలా బాగున్నాడు కదా, ఆజానుభావుడుగా ఉన్నాడు, మంచి శక్తి కలిగి ఉన్నాడు, మంచి పుష్టి కలిగి ఉన్నాడు, మంచి యవనస్తుడుగా ఉన్నాడు. ఎందుకు దేవుడు అండి వీళ్ళని కోరుకోవడం లేదు? ఎవరిని కోరుకుంటున్నాడంటే అందరూ వెళ్ళిపోతున్నారు. ఏమయ్యా, వెళ్ళిపోయారా? అందరూ వెళ్ళిపోయారా? ఒకసారి చూడండి ఆ సందర్భం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము చూడండి, 12వ వచనం, 11 చదవండి. 11, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషైని అంటే తండ్రిని అడుగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషైతో. ఏం లేదండి, ఎంతసేపు అయినా కానీ అతన్ని పిలిపించండి. ఒక రోజు పట్టినా పర్వాలేదు, మనం ఏం చేయలేం. దేవుడు కోరుకుంటున్నది వీళ్ళని కాదు. దేవుడు కోరుకునేవాడు వచ్చేంత వరకు మనం కూర్చోవాలి అంతే. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడికే కోరిక ఉందంటండి. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కదా. పై వచనంలో మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు. అదే పెళ్లి చూపుల్లో చూడండి, ఈ అమ్మాయి వద్దండి అంటాడు పెళ్లి కుమారుడు. పోయి మంచి అందంగా కనపడితే, అబ్బా ఈ అమ్మాయి అండి కంటికి చాలా అందంగా ఉందని చేసుకుంటాడు. 3 రోజుల్లో ఏమైపోతుంది? సంసారం అంతా అభాసుపాలు అయిపోయి అని తేలిపోతాడు. చేసుకున్నంత సేపు కూడా సంసారాలు నిలబడడం లేదు. ఎందుకు నిలబడడం లేదు? నువ్వు మెచ్చుకున్న అమ్మాయిని 100 మంది మెచ్చుకుంటారు మళ్ళీ, అంతే కదా. ఎవరిని కోరుకోవాలో కూడా ఈరోజు సమాజానికి తెలియలేదండి. అందం వెనుక పరిగెత్తున్నారు, ధనం వెనుకనే మనుషులు పరిగెత్తుతున్నారు. హృదయాన్ని లక్ష్యం ఉంచాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. మనిషి ఎవరిని లక్ష్యం పెట్టాలంట? హృదయం ఘోరమైన వ్యాధి కలిగినది. అది ఆ వ్యాధి లేని వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని వెతకాలండి. ఎవరినైనా ఏం చేస్తుంది హృదయం అనేది? తన ఇష్టానుసారంగా బ్రతికేటట్టుగా చేసి మనిషిని ఘనహీనునిగా చేసేది ఎవరు? హృదయాన్ని లక్ష్య పెట్టాలి. మనసు మంచిదై ఉండాలండి. ఏమండి, మనకు తెలుసు కదా, ఒక మంచి సామెత మాట్లాడుతుంటారు గ్రామాలలో. ఊరు మంచి అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతారు. నోరు మొదటగా మంచిగా ఉండాలి. ఏమండి, ముఖం కాదండి మంచిగా ఉండాల్సిండేది. ఏది మంచిగా ఉండాలి? నోరు మంచిగా ఉండాలి. ఇక్కడ కూడా దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. ఆ హృదయాన్ని చూసి రప్పించాడు. అదే వచనాన్ని మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతున్నటువంటి 13వ వచనంలో, సరే 12 చదవండి. 12, అతడు వాని పిలువనంపించి లోపలికి తొడుకుని వచ్చెను. అతడు ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే. నేను కోరుకున్నవాడు. నాకు కోరికలు ఉన్నాయి. దేవునికి ఏమున్నాయంట? కోరికలు ఉన్నాయంట. ఆ కోరిక నెరవేర్చేవాని యొక్క హృదయం బాగుండాలంట. ప్రేమైన దేవుని వారు, ఈరోజు మిమ్మల్ని దేవుడు కోరుకున్నవాడైతే ఏం బాగుండాలి? మీకు కూడా హృదయం బాగుండాలి. అమ్మాయిని దేవుడు కోరుకొని ఇదిగో నీకు దేహాన్ని ఇచ్చాడు. నువ్వు ఎలా దేవుణ్ణి మెప్పించాలి? దేవునికి ఇష్టమైన హృదయం నీ దగ్గర ఉండాలండి. దేవుణ్ణి మెప్పించాలి. నువ్వు మనుషుల్ని మెప్పించడం చాలా ఈజీ. ఏమండి, ఎవరికైనా ఉంగరం పెట్టామనుకోండి, లేకపోతే ఎవరికైనా బట్టలు ఇచ్చామనుకోండి, లేకపోతే ఎవరికైనా షూలు తీసి ఇచ్చామనుకోండి, కోటు తీసి ఇచ్చామనుకోండి,
లేకపోతే వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఏమైనా డబ్బు ఇప్పించామనుకోండి, మనుషులు ఏమనుకుంటారు, అబ్బో 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 అని పొంగిపోతారు. కానీ దేవుని మెప్పించాలంటే దేవుడు చూసేదేమి? దేవుడు చూసేది హృదయం పిల్లలు. ఆ హృదయం దేవునికి మెచ్చుకునే విధంగా, దేవుని కోరిక తీర్చే విధంగా నీ హృదయం ఉండాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు. అదే దావీదు గారి గురించి దేవుడు ఏం మాట్లాడాడంటే చూడండి, ఉత్తమమైన వాడిని కోరుకున్నాడు దేవుడు కదా. 27వ అధ్యాయం కీర్తనల గ్రంథము, ఈయన యొక్క హృదయం చూడండి ఎలా ఉందో. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం ఎందుకు దావీదును కోరుకున్నాడు దేవుడు చెబుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా యొద్ద దాన్ని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను. చూడండి ఎందుకు దేవుడు ఆయన్ను కోరుకున్నాడు అంటే, ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడు అంటే దావీదు యొక్క హృదయం ఎలా ఉందంటే, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నా జీవిత కాలం ఇచ్చేస్తాను దేవునికి అంటున్నాడు అంట ప్రిల్ల. ఎందుకు దేవుడు దావీదును కోరుకున్నాడు అంటే ఏమంటే, ఎలా ఉన్నాడు? ఆయన రాజుగా ఉన్నాడు, ఆయనకు పెద్ద సంసారం అనేదే ఆయనకు ఉంది, పిల్లలు ఎంతోమంది ఉన్నారు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ ఆయన ఏమంటున్నాడంట, నా జీవిత కాలం ఇచ్చేస్తాను దేవునికి అంటున్నాడు. నా జీవితం అంతా దేవుని కోసం నేను అంకితం ఇస్తాను. ఎక్కడంటున్నాడంట, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానిస్తాను. ఆయన ఆలయంలో వాక్యం వినబడుతుందంటే మొదటి వాక్యం నుంచి చివరి వాక్యం వరకు ఎవరు ఉండాలి? నేనే ఉండాలి. నా జీవితం అంతా ఏం చేస్తాను? నేను ధారపోస్తాను. నేను ధారపోసి దేవుణ్ణి సంతోష పెడతాను అంటున్నాడంట. అలా సంతోష పెట్టేవాడు కావాలని దేవుడు కోరుకుంటాడు. అందుకని దేవుడు ఎవరిని కోరుకున్నాడండి? దావీదుని కోరుకున్నాడు. అలాంటి భక్తుడు ఎక్కడ ఉన్నాడా అని దేవుడు పుట్టక ముందు నుంచి చూస్తూ ఉంటాడు. మనం పుట్టిన తర్వాత చూసేవాడు కాదండి దేవుడు. మనం పుట్టక ముందే దేవుని యొక్క ఏముంటాం? మనం దేవుని యొక్క ఆలోచనల్లో ఉంటాం, దేవుని యొక్క సంకల్పంలో భాగం మనం. ఆ సంకల్పంలో భాగంగా ఉన్న దావీదు గురించి దేవుడు చూసి ఆయన్ను తీసుకొచ్చాడు. జీవితకాలం అంతా నువ్వు ఇవ్వగలవా చెప్పండి? మనం ఇవ్వగలమా చెప్పండి? అంటే అందుకే ఆయన అంటున్నాడు, దివారాత్రంలో నేను గ్రంథాన్ని ధ్యానిస్తున్నాను. అంటే ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నాడు? మందిరంలో ఉన్నట్టుగా ఉన్నాడండి ఆయన. ఎక్కడ ఉన్నా తన పని ఎలా ఉంది? మందిరం మందిరం మందిరం. దేవుని కోసం గొప్ప మందిరం కట్టాలనుకున్నవాడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడంటే ఆయన దావీదు. ఎవ్వరు లేరండి. దావీదు గొప్ప భక్తుడు పిల్లరా. అలాంటి భక్తుల్ని దేవుడు కోరుకుంటాడు. ఆల్రెడీ మనల్ని కూడా కోరుకున్నాడు దేవుడు. కోరుకొని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ తీసుకొచ్చిన మనం ఏం చేయాలంటే దేవుని కోరిక తీర్చాలని. మనం ఎందుకు వచ్చాం సంఘంలోనికి? మనం దేవుని కోరిక తీర్చడానికి. ఈరోజు కొన్ని మాటల్ని రికార్డ్ చేసి పెడుతున్నామంటే దానికి కారణం ఎవరు? ఒక అమ్మాయిలు. నేను ఇలాగే నా జీవితమైనా చెప్పగలను నేను, కానీ చేసి దాన్ని చెయ్యాలి, దాన్ని యూట్యూబ్లో పెట్టాలి, కొద్దిమందికి వినిపింప చేయాలనే ఒక సదుద్దేశాన్ని, దేవుని కోరికను నెరవేర్చేవారుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే మన యొక్క చిన్న చిన్న టాలెంట్స్ని మనం ఏం చేయాలి? దేవుని కోసం ఉపయోగించాలి. మన యొక్క పైసాని ఎవరి కోసం ఉపయోగించాలి? అది మన కోసం ఎలాగో ఖర్చు అయిపోతుంది, వ్యర్థం అది. నువ్వు ఎంత తింటే లాభం చెప్పండి? మనం ఎంత తింటే లాభం, ఎంత ధరించుకుంటే లాభం అండి? ఏది లేదు పిల్లరా. దేవుని కోసం చేసే ప్రతి పని కూడా దేవుడు గుర్తిస్తాడు. అందుకే పౌలు గారు చూడండి ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21లో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేను ఏమి కోరుకుందును నాకు తోచ. నేను ఏమి కోరుకోవాలో నాకు తెలియడం లేదంటున్నానండి భక్తుడు. నేను ఏమి కోరుకోవాలో, నా కోరిక ఏదో నాకు అర్థం కావడం లేదండి. నేనున్నానా? శరీరంలో ఉన్నానా? నా శరీరంలో ఉన్నానా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే బ్రతుకు. నా బ్రతుకంతా దేన్ని చేయాలి? నేను క్రీస్తు పని చేయాలి. క్రీస్తు పరిచారకుడని నేను క్రీస్తు పని చేయాలి, క్రీస్తు కోసం ఆలోచించాలి, క్రీస్తు కోసం నేను ఖండాంతరాలు తిరగాలి అంటున్నాను.
మనకిచ్చిన బ్రతుకు ఏదైతే ఉందో అది దేవుణ్ణి సంతోషపెట్టే బ్రతుకై ఉండాలి, దేవుణ్ణి ఆనంద పెట్టే బ్రతుకై ఉండాలి. దివారాత్రములు దేవుని గ్రంథాన్ని ఏం చేయాలంట? ధ్యానించాలి. అయ్యో చాలా కష్టమైపోతుంది. అవును కష్టమే, నడుములు వస్తాయి, ఉంగిపోతావు, అయినా కూడా నువ్వేం చేయాలి? ఈ పని చేయాలి. వేరే పని చేయడం వల్ల నీకు ఫలసాధనం లేదండి. స్త్రీలకైనా పురుషులకైనా ఈ లోకంలో ఉన్న పనులు ఎన్నో చేస్తే నీకు ఫలసాధనం ఏం లేదు. ప్రభు పని చేస్తే నీకు ఫలసాధనం. ఫలమిచ్చేవాడు దేవుడు. ఏమండి, నువ్వు ఈరోజు జన్మనిచ్చిన వాడెవరు? దేవుడు. నీకు సృష్టిని చేసిన వాడెవరు? దేవుడు. గ్రంథాన్ని ఇచ్చిన వాడెవరు? దేవుడు. బ్రతుకు గురించి ఏమండి చిన్న వయసు నుంచి ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడెవరు? దేవుడు. అన్ని విషయాల్లో దేవుడేనండి. ఏమండి, నువ్వు బాల్య దశలోనే నీ సృష్టికర్తను జ్ఞప్తికి తెచ్చుకోమంటున్నాడు ఆయన. అంటే బాల్య దశలోనే నీకు సృష్టికర్తని చెప్పినప్పుడే వెంటనే నువ్వు క్యాచ్ చేయాలి. ఇంకా క్యాచ్ చేయకపోతే ఎలా? వెంటనే పట్టేయాలండి. అయితే యవ్వనంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలంట? యవ్వనంలో ఆయన కాడిని మోయట నరుడికి మేలని సెలవిస్తున్నాడు ఆయన. వృద్ధాప్యంలోకి వచ్చావనుకోండి, నీ పిల్లలకు నువ్వేం చెప్పాలో తెలుసా? ఇదిగో నా జీవితం అంతా నేను దేవుని సేవ చేశాను, దేవుని మెప్పించాను, దేవుని కార్యాలకు వెళ్ళాను, దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకున్నాను, అనేక మందికి పంచాను అని నువ్వేం చేయాలి? వాళ్ళకి చెప్పాలి. ఏమండి, వాళ్ళకి చెప్పాలి అంటే మొదటగా ఏం చేయాలండి? నువ్వు దేవుని గ్రంథం పట్ల నువ్వు విశేషమైన ఆసక్తి అన్నది చూపించాలి. పిల్లలు విశేషమైన ఆసక్తి నువ్వు కనబరిచినప్పుడు, ఆసక్తిని అభిరుచిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? నీకు మంచి జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. అలా దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. ఎందుకు? దేవునికి ఎలాంటి కోరికలు ఉన్నాయో చూద్దామండి. దేవునికి ఎలాంటి కోరికలు ఉన్నాయి? ఏమండి, మన కోరికలు తెలిస్తేనే కదండి మనం తీర్చేకయ్యేది. దేవా నీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి నాయనా, నాకు ఒకసారి చెప్పు. అదే కదా మనం అనేది. నీకు ఎలాంటి కోరికలు ఉన్నాయో చెప్పు. ఆ కోరికలు నేను తీర్చడానికి నేను నా సామర్థ్యతను పెంచుకుంటాను, నా సామర్థ్యతను వినియోగిస్తాను, నా దేహాన్ని వినియోగిస్తాను. నువ్వు ఏవో చెప్పు అంటే దేవుడు 1, 2, 3, 4 అట్లా చెబుతున్నాడని. చూద్దాం ఎలాంటి దేవుడు కోరికలు ఉన్నాయో ఆ కోరికలు ఏవో మనం తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మరి బర్త్డేలో కేక్ కట్ చేసుకుందాం. వీళ్ళరా మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఇచ్ఛించుచున్నాడు. కోరిక చెప్తున్నాడు ఆయన. కోరిక, ఇచ్చ అంటేమి కోరిక. మరి ఎలాంటి కోరిక అంటే సత్యమును గూర్చిన అనుభవం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, మొదటిది ఉందండి. మొదటిది ఏమి? రక్షణలోనికి రావాలి. దేవుని కోరిక. దేవునికి ఎలాంటి కోరికలు ఉన్నాయంట? మనుషులందరూ రక్షణలోనికి రావాలి. ఆ రక్షణలోకి వచ్చిన వారు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారని. ఈరోజు లోకంలో ఎన్నో అసత్య బోధలు ఉన్నాయి. ఏమండి, దయ్యాలంటారు, లేకపోతే ఏమండి వాళ్ళు చేసేవి 1, 2 అని చెప్పలేం. పిల్లలు సత్యాన్ని అసత్యానికి మార్చి ఎన్నో చెబుతున్నారు. కానీ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉంటేనే దేవుడికి చాలా నువ్వు ఇష్టం నెరవేర్చిన వాడవు అవుతావు. అసత్యంలో ఉంటే నువ్వు నెరవేర్చిన దానవో నెరవేర్చిన వాడవో ఎవరు కాలేరండి. దేవుణ్ణి మనం సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం. ఏది సత్యము? వాక్యం అండి. నీ వాక్యమే సత్యం. వాక్యమును గురించిన అనుభవ జ్ఞానం ఏం చేయాలి? సంపాదించాలి. సంపాదించి అనేకులకు నువ్వేం చేయాలి? నీ అనుభవంతో అనేక మందికి వాక్యాన్ని నువ్వు బోధించాలి. అలా బోధిస్తే దేవునికి ఏం చేస్తావు అవుతావంట? దేవుని కోరిక తీర్చిన వాడు అవుతాం. మొదటి కోరిక అండి. దేవునికి మొదటి కోరిక ఏమి? రక్షణలోనికి నువ్వు రావాలి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని తండ్రి ఇచ్ఛయించుచున్నాడు. తండ్రి యొక్క ప్రధానమైన కోరిక, ఫస్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్ కోరిక పిల్ల, వాక్యం వాక్యం వాక్యం. ఎందుకంటే నేను వాక్యంతో నీ సృష్టిని చేశాను. నువ్వు ప్రార్థనలు కాదు, వాక్యం ద్వారా నేను సృష్టిని చేశాను. వాక్యాన్ని నువ్వు అమితంగా ఇష్టపడాలి. అందుకైనా దివారాత్రంలో ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. కనుక వాక్యం మీద నువ్వు మంచి పట్టు సాధించాలి, బాగా తెలుసుకోవాలన్నది దేవుని యొక్క ఇష్టమైంటుంది. కనుక వాక్యం నేర్చుకునే పనుల్లో నువ్వు ఉంటున్నావా? వాక్యం నేర్చుకునే పనుల్లో నీ కుటుంబం ఉంటుందా? వాక్యం పనులంటే నువ్వు ఇష్టపడుతున్నావా?
వాక్యం కోసం నువ్వు ఎంత సమయాన్ని నువ్వు వెచ్చిస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు పిల్లరా. కనుక అలాంటి కార్యక్రమాన్ని చేసే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. దావీదు ఎందుకు ఇష్టం అంటే, ఇదిగో నేను దివారాత్రం ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను అంటున్నాడు. కనుక అలా వాక్యం ధ్యానించే వారి పట్ల దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళికలు అన్నవి నెరవేర్చబడతాయి. కనుక మరి మొదటిగా వాక్యాన్ని ధ్యానించాలి, అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. కనుక రెండో విషయం చూద్దాం, ఆలోచిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరిక అండి, తండ్రి యొక్క కోరిక ఏమైందంట? ఇదిగో మేము పర్వతాల మీద ఆరాధించామయ్యా, పర్వతాల మీద ఆరాధిస్తారు అని మీరు చెబుతారని ఒక సమరయ స్త్రీ చెబితే, అప్పుడు యేసుక్రీస్తుల వారు అంటున్నారు, అమ్మా నా మాట నమ్ము. ఎలాంటి కాలం వస్తుంది? ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో తండ్రిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు. ఆత్మతోనూ వాక్యంతోనూ ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. అది తండ్రి కోరుచున్నాడు. అంటే ఎలా ఆరాధించాలంటే దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో అనగా వాక్యంతో ఆరాధించాలి. వాక్యాన్ని బట్టి మన ఆత్మను పరిశుద్ధపరుచుకొని లోక సంబంధమైనవి కాకుండా దేవుని సంబంధమైన కోరికలు తీర్చే వాళ్ళగా ఉండాలనే దేవుడు కోరుతున్నాడు. అయ్యా మీ కోరికలన్నీ నేను తీర్చేశాను. దేవుడు ఒకటే చెప్తాడండి, మీకంటూ ఏవో కోరికలు ఉన్నాయేమో, మీ కోరికలు తీర్చింది నేనే. నీకు పిల్లలు ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు? నేను ఇచ్చాను. దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చాను నీకు పిల్లల్ని, నేను ఇచ్చాను నీకు అవయవాలని, నీ కన్నుని నేను ఇచ్చాను, నోటిని నేను ఇచ్చాను, దేహాన్ని నేను ఇచ్చాను, దేహంలో ఉన్న అవయవాలన్నీ నేనే కట్టాను. రోజు దేహంతోనే కదా మనం ఉన్నాం. ఇందాక సహోదరులు అంటే సజీవ యాగంగా మీ శరీరంలో సమర్పించండి అని చూపించాడు. అలా అన్నప్పుడు దేహాన్ని కట్టింది ఎవరంట? దేవుడు. ఆ దేహంతో ఉన్న నీవు ఏం చేయాలంటే నీవు ఏం చేయాలంటే ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. అలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది దేవుని కోరిక నెరవేర్చడం. ఆత్మతో సత్యముతో. ఏమండి లోకంలో ఉన్నదంతా ఏమండి అంత మాయండి. ఇది నిజమైంది కాదండి. మనం ఏమనుకుంటున్నాం, ఇల్లు ఉందనుకోండి, ఈ ఇల్లు ఒకవేళ అపార్ట్మెంట్లో ఉందనుకోండి, మనం కూర్చున్న ఇల్లు అపార్ట్మెంట్లో ఉందనుకోండి. అపార్ట్మెంట్లో ఉంటే పైన రూఫ్ మంది అనుకుంటాం, మా ఇంటి రూఫ్ అదేనండి అంటాం. అవునా కాదు? చూడండి. కానీ అది ఎవరిది? పైన ఉన్నవాడికి ఫ్లోర్. అది ఆ పైన ఉన్నవాడికి ఏమవుతుంది? ఫ్లోర్ అవుతుంది. మరి ఇది మంది ఉన్నాం అనుకోండి, ఈ కింద ఫ్లోర్ మంది అండి అన్నాం అనుకోండి, అది పైన ఉన్నవాడికి ఏమవుతుంది? అది రూఫ్ అవుతుంది. ఆ పక్క గోడలు మనం అన్నాం అనుకోండి, ఆ పక్కింటి వాడి గోడలు అవి. ఈ పక్క అంటే ఇది ఈ పక్కింటి వాడి గోడలు. మరి అన్నీ ఎవరివి? ఏది మంది కాదండి. అవునా? అందుకే కొద్దిమంది అపార్ట్మెంట్లో దురాన్ని ఆయన అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం వేరేమో, కానీ ఏది నీది కాదండి. ఈ బట్ట మంది అనుకుంటాం, కొద్దిసేపు ఎంత తీసి పక్క పడేస్తాం. మనది అనుకునేంత వరకు కూడా అది మంది ఉండదు. అంటే ఈ లోకంలో ఏది నీది కాదా? ఏది నీది కాదండి. అందుకే జాన్సన్ అన్నయ్య మంచి పాట కట్టాడు, ఏది నీది కాదు. మహానుభావుడు. ఏం పాటలండి అవి, గొప్ప పాటలండి. మన ఆత్మను వెలిగించే పాటలు, మనకు దేవునికి దగ్గరగా చేసే జ్ఞానం పిల్లరా. అలాంటి జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? కోరుకోవాలండి. భూ సంబంధమైన జ్ఞానం కాదు, కానీ పైనుండి దిగి వచ్చిన జ్ఞానాన్ని మనము కోరుకోవాలి. ఆ జ్ఞానం కోరుకోవడం ద్వారా ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది? దేవునికి దగ్గరగా చేస్తుంది. నిన్ను దేవునికి దగ్గరగా చేసేదే దేవుని జ్ఞానం పిల్లరా. కనుక ఆయన చెబుతూ ఉన్నాడు, మనకు దేహాన్ని ఇచ్చాడు దేవుడు, మనందరికీ దేహాన్ని ఇచ్చాడు దేవుడు. మనందరి దేహాన్ని నిర్మించిన వాడు దేవుడే. ఎందుకంటే కొరింథీలో చాలాసార్లు మనం చదువుకున్నాం 6:19లో, మీ దేహం దేవుని వలన నీకు అనుగ్రహింపబడి. అమ్మ వల్ల, నాన్న వల్ల, ఎవరి వల్ల నీకు రాలేదు దేహం. నీ దేహాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు దేహాన్ని ఇస్తే యేసుక్రీస్తుల వరకు కూడా ఏమి ఇచ్చాడు? ఆయన దేహాన్ని ఇచ్చాడు.
మరియమ్మ గర్భంలో యేసుక్రీస్తుల వారి దేహాన్ని నిర్మించిన వాడు తండ్రి అయిన దేవుడు. అంటే ఆయన ఆలోచనల ప్రకారంగానే వస్తున్నాయి దేహాలన్నీ కూడా. అలా వచ్చినప్పుడు ఆ దేహాన్ని ఆయన ఎలా ఖర్చు చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, వాక్య భాగంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ. చూడండి, బలులు జంతు బలులు, లేకపోతే అది ధనం కావచ్చు, పండ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది కోరనివాడంటండి దేవుడు. మరి మొదటి ప్రసంగంలో సహోదరులు కూడా మాట్లాడినాడు ఆ విషయం. లిక్సర్ గారు మాట్లాడితే ఏమన్నారంటే, దేవుని కోసం కొన్ని మనం సమర్పిస్తాం, దేవుని కోసం వెంట్రుకలు సమర్పిస్తాం, దేవుని కోసం పండ్లు సమర్పిస్తాం, పూలు సమర్పిస్తాం, దేవుని కోసం అంటే అమ్మాయి కూడా గుర్తు చేసింది ఏమంట, ఊదిబత్తీలు, లేకపోతే దాన్ని ఏమంటారు, అగరబత్తీలు ఇస్తాం దేవునికి. కానీ దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఆత్మ. ఆత్మ అయిన దేవునికి ఏవిచ్చినా ఆయనకు ఉన్నాయా? లేదండి. ఆత్మకు శరీరం కాదు కదా, శరీరానికి తెగిన వాసనలు చూస్తుంది. దేవుడికి ఎగిన ఆహారం అవసరమైతే ఈ భూమి మీద ఉన్న ఒక్క మెతుకు కూడా మనకు మిగలదు, మొత్తం ఆయన తినేస్తాడు. ఎందుకు? ఆయన స్వరూపం ఎలాంటిదంట, ఆకాశం నా సింహాసనం, భూమినా, ఈ భూమి నాది అనడానికి లేదండి. ఈ భూమి అంతా ఎవరిది? దేవుని యొక్క పాదపీఠం. ఏది మంది కాదు పిల్లలు, మనదంటూ ఒకటి ఉంది. దేవుని కోసం బ్రతికిన వాళ్ళకు దేవుడిచ్చే శ్రేష్టమైన లోకం ఉంది, అదే పరలోకం. ఆ లోకం కోసం ఎదురు చూసిన వాడే యేసుక్రీస్తుల వారు కూడా. అందుకే ఆయన భయభక్తులతో నేను గడిపాను. దీనికోసం పరలోకం. ఆ లోకం నుంచే వచ్చాను నేను. ఆ లోకాన్ని వదులుకోకూడదు, కానీ వదులుకున్నాను. ఎవరి కోసం? మీకోసం ఎందుకు వదులుకున్నాను? తండ్రి యొక్క కోరిక నెరవేర్చడానికి. దేవుని కోరిక ఉంది. ఆ దేవుని కోరిక ఇదిగో మిమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకొని రావాలని. ఆ ఉద్దేశంతోనే ఆయన ఏం చెప్తున్నాడంటే, బలియు ఏమంటున్నాడు, అర్పణయు, ఎలాంటి అర్పణ నేను కోరను, మీ నుంచి నాకు ఒక్కటి కూడా అవసరం లేదని అంటున్నాడు దేవుడు. మీ పైసా నాకు అసలు అవసరం లేదు. దేవునికి ఏది అవసరం లేదండి. దేవునికి ఏది అవసరం ఉంది అదే అవసరము. ఆ అవసరం నుంచి చెప్తున్నాడు చూడండి. అక్కడ పూర్ణ హోమములను, పాప పరిహారార్థములను నీకు ఇష్టమైనవి కావు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు, నీ ఇష్టం నెరవేర్చుటకు, దేవా నీ ఇష్టం, నీకు ఇష్టం ఉంది, నీ కోరిక ఉంది, నీ కోరిక నెరవేర్చుటకు నాకు దేహం ఇచ్చావు. ఏమిచ్చాడంట దేవునికి? దేవుడు ఏమిచ్చాడు? యేసుక్రీస్తుల వారికి దేహం ఇచ్చాడు. దేహంతో ఏం చేయాలంట? దేవుని కోరిక నెరవేర్చాలంట పిల్లరా. దేవుని కోరిక నెరవేర్చే సాధనం, ఏకైక సాధనం దేహం. అది ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గరే ఉంది. ఇప్పుడు నీవు మాత్రమే దేవుని కోరిక తీర్చగలవు. సర్వజీవులు ఏం చేస్తున్నాయి? తృప్తిపరుస్తున్నాయి. అవన్నీ నీ కోరికను కూడా అవే తీరుస్తున్నాయి. నీ కోరికలను తీరుస్తున్నది ఎవరు? ఇదిగో జంతువుల ద్వారా నీ కోరిక తీరుతోందండి. వాటి మాంసం తినడం ద్వారా నీ కోరిక తింటోంది. వాటి పండ్లను తినడం ద్వారా నీ కోరిక తీరుతోందండి. అవి బట్టల రూపంలోకి మారడం వల్ల, చూడండి పట్టుపురుగులు అంటాం. ఆ పట్టుపురుగులు ఏం చేస్తారు? బాగా నీటిలో వేసి స్టీమ్ చేసి దాంట్లో నుంచి పట్టును తీసి, అంటే మన అమ్మాయికి ఒక లంగా, అయితే మన పెళ్లి కూతుర్లకి బట్టలు కుట్టిస్తే వాళ్ళు ఏం మురిసిపోతారండి? అబ్బా ఇంత మంచి పట్టు చీరండి, 70,000 రూపాయలు. కానీ ఎన్ని చనిపోయాయి? ఎన్ని జీవులు చనిపోతే నీకు మంచి పట్టు చీర వచ్చింది? ఆలోచించరండి ఎవరు. కానీ నీకోసం ఏమవుతున్నాయి? బలైపోతున్నాయి. నీకోసం బలైపోతున్నాయి. ఒక మంచి సందర్భం చూడాలంటే ఒకసారి చూడండి, నిర్గమకాండంలో ఒక మంచి సందర్భం చూపిస్తాను. అలాంటి సందర్భాన్ని నిర్గమకాండము 8వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ వచనం 8వ అధ్యాయం 3 చదవండి.
ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును, ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును, అవి నీ ఇంట పడక గదిలోనికి, నీ మంచం మీదికి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలలోనికి, పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును. ఓకే చూడండి, ఇక్కడ మీ అందరికీ తెలిసిన సందర్భమే ఇది. ఏం చేయండి, మోషే గారు ఏం చేశారు? మోషే చెబుతూ ఉన్నాడండి ఈ మాటలు. ఇదిగో ఫరో, నువ్వు ఈ ప్రజలను నువ్వు పంపడం లేదు, ఈ ప్రజలను నువ్వు పంపనందుకు ఏమొస్తాయంట? ఇదిగో ఏటిలో కప్పలు పుడతాయి. ఆ ఏటిలో పుట్టిన కప్పలు ఏం చేస్తాయంట? ఇదిగో అవి నీ పడక గదిలోనికి, నీ మంచం మీదికి, నీ సేవకుల ఇండ్లోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలోనికి, అంతే కదండి, పొయ్యిలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను చెబుతున్నాను కదా, నేను చెప్పానంటే ఇదిగో నన్ను దేవుడు హెచ్చించాడు, నేను చెబుతున్నాను, అవన్నీ మీ మీదకి వచ్చేస్తాయి. వచ్చేయండి, నిజంగానే వచ్చేసేవి. చెప్పినట్టుగానే మొత్తం కప్పలు కప్పలు కప్పలు, ఎక్కడ చూడు కప్పలండి. అంటే పడుకున్నా ఎక్కడ ఉన్నాయంట కప్పలు ఉన్నాయంట, నడుస్తున్నా కప్పలు ఉంటున్నాయంట, పొయ్యిలో కప్పలు ఉంటున్నాయంట, ఇంకెక్కడున్నాయి? పడక గదిలో కప్పలు ఉన్నాయి, పిండి పిసికే తొట్టిలో కప్పలు ఉంటాయి, ఎక్కడ చూడు కప్పలు. విసిగిపోయినారు మనుషులంతా కూడా. వద్దండి ఈ కప్పలన్నీ వద్దు, నేను నిజంగా మిమ్మల్ని పంపించేస్తాను, అసలు దేశం అంతా ఇట్లయిపోతే ఎట్లా. కానీ చూడండి పిల్లరా, ఎవరి ఇంట్లోకి వచ్చాయంట కప్పలన్నీ కూడా? ఫరో సైన్యం, ఫరో యొక్క అధిపతులు, వాళ్ళ ఇండ్లకన్నీ వచ్చేసాయండి. కానీ అవి ఇశ్రాయేలు ఇండ్లలో ఒక్క ఇంటిలో కూడా కప్పలేదండి. చూడండి ఎలా ఉందో దేవుని యొక్క మహత్యం చూడండి. ఎంతగా వాళ్ళని అంతగా ప్రేమించాడు ఇశ్రాయేలు, అంతగా ప్రేమించి వాళ్ళని మాత్రం కాపాడుతున్నాడు, వీళ్ళని మాత్రం శిక్షిస్తున్నాడు. ఇంత శిక్ష ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో ఈ కప్పలను నువ్వు ఏం చేయమంటావు? ఇవి వెళ్ళిపోమని కోరుకో. మోషే నువ్వు ఏం చేస్తావంటే కప్పలను వెళ్ళిపోమని కోరుకో అనగా 9లో చూడు, 9లో వచ్చిన చదివిస్తాను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయపడవచ్చును, ఈ కప్పల శేషం ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును, నీ కొరకు, నీ సేవకుల కొరకు, నీ ప్రజల కొరకు నేను ఎప్పుడు వేడుకలను చెప్పమని ఫరోను అడగగా అతడు రేపే నువ్వేం చేస్తావు? ఇవన్నీ చంపబడాల, చంపబడేటట్లు నువ్వు పోయి కోరుకున్నాడు. వెంటనే ఆ మోషే ఏం చేశాడు అంటే, వెంటనే 13వ వచనంలో, యెహోవా మోషే మాట చొప్పున చేశాను గనుక ఇండ్లలోనేమి, వెలుపలనేమి, పొలంలోనేమి కప్పలు ఉండకుండా. ఇప్పుడు ఏం చేయాలంట? కప్ప ఉన్నట్లుండి ఏం చేయాలంట అండి? కప్ప ఊపిరి తీసుకొని చచ్చిపోవాలంట. కప్ప ఏం చేయాలి? బెడ్ మీద ఉన్న కప్ప బెడ్ మీద ఉన్నట్టే చచ్చిపోవాలంట. ఏమంటే పొయ్యిలో ఉన్న కప్ప పొయ్యిలోనే చనిపోవాలి. ఇది మంట పెడితే కాదండి, చచ్చిపోమని దేవుడు కోరుకున్నాడు కనుక ఉన్నట్టుండి కప్పలన్నీ ఏం కావాలి? చచ్చిపోవాలి. పొలంలో ఉన్నవి పొలంలో చచ్చిపోవాలి, రోడ్డు మీద ఉన్నవి రోడ్డు మీద చచ్చిపోవాలి, ఇంటిలోకి వచ్చేటివి ఇంట్లో చచ్చిపోవాలి. అన్నీ ఒక్కసారిగా దేవుడు ఊపిరి విడవండి మీరు అంటున్నట్లే, ఓకే తండ్రి, అంతే అయిపోయినాయి, కప్పలన్నీ చచ్చిపోయాయంట. మనకు ఇంత గొప్ప దేహాన్ని మనకిస్తే నీ కోరికలను కొన్ని నిగ్రహించుకొని వాక్యాన్ని ఎక్కువగా అమితంగా నువ్వు ప్రేమించమంటే ఎంత ప్రేమిస్తున్నావండి? నీ కోరికలను కొన్ని తగ్గిస్తేనే నువ్వు నా కోరికలను నువ్వు నెరవేరుస్తావు. నీ కోరికలను తగ్గించుకుంటే తప్ప నా కోరికలు నువ్వు నెరవేర్చు. నీ కోరికలు ప్లస్ చేస్తున్నావు అనుకో, నువ్వు నా ఆశ నా కోరిక ఎప్పుడు నెరవేరుస్తావు? ఏమండి, యేసుక్రీస్తుల వారు దేహం తీసుకొని భూమి మీదకి వచ్చారు. ఆయన కూడా మనలాగే కోరికలు కోరుకుంటూ పోతున్నాడు అనుకోండి, దేవుని కోరిక నెరవేరుస్తాడా? అందుకు కదా ప్రభు ఏమంటున్నాడు, ఇదిగో నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుడికైనా లేదు, నేను ఏది కోరుకోవడం లేదని ఈ లోకంలో ఉన్నాడు. అలా నీవు కూడా ఏం చేయాలి? నీవైనా నేనైనా మన కోరికలను ఏం చేయాలంట? పక్కకు పెట్టాలి. మన కోరికలను పక్కకు పెడితేనే ప్రభువు పని మనం చేయగలుగుతామండి. ప్రభువు కోరికలు మనం నెరవేరుస్తాం. మన కోరికలతో మనం కోరుకుంటూ పోతే దేవుని కోరిక నెరవేర్చాం. అంటే కప్పకున్న తెలివి కూడా ఈరోజు మనిషికి లేకుండా పోయింది పిల్లలు. ఏమండి, మనము ఏవైనా చెప్తే ఏమంటాం? వెంటనే చెప్తాం, మా చేత కాదండి, మా చేత అసలు. అదే కప్ప, ఒక చేప, యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? ఇదిగో గాలం వేశాడు. అరశకలోని పన్ను చెల్లించువారు వచ్చినప్పుడు మీ అందరికీ తెలిసిన సందర్భమే, అది మత్తయి సువార్తలో ఉంటుంది. అంటే వెళ్ళిన ఏం చేశాడండి? గాలం వేశాడు.
గాలం వేస్తే మొదటగా వచ్చు చేప నోటిలో నుండి శకలు తీసి అరశకలు అనే పన్ను చెల్లించే వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. ఇప్పుడు చేప ఏం చేయాలి? అక్కడే తిరుగుతుండాలి. ఎప్పుడు వస్తాడా పేతురు గాలం తీసుకొని వచ్చిన వెంటనే ఏం చేయాలి? ఇదిగో వెంటనే తన ప్రాణాన్ని పెట్టేసింది పిల్లలు. అంటే నీవైనా నేనైనా ఏం చేయాలి? దేవునికి సజీవ యాగంగా నువ్వు దేహాన్ని ఇచ్చినప్పుడే దేవుని కోరిక నెరవేర్చిన వారం అవుతాం. వాక్యంలో ఆనందించినప్పుడే దేవుని కోరికను నెరవేర్చిన వారు అవుతాం. వాక్యం అన్న వెంటనే నువ్వు పరిగెత్తినప్పుడే దేవుని కోరిక నెరవేర్చేవారుగా అవుతాం. అలా కాకుండా నా కోరికలు నేనే అనుకుని ఉంటే మాత్రం దేవుని కోరిక నెరవేర్చలే. మొదటిగా దేవుని కోరిక ఏదంట? అందరూ రక్షణ పొందాలి. రెండవ కోరిక ఏమంట? సత్యమును గురించిన అనుభవ జ్ఞానం సంపాదించాలి. మూడవ కోరిక ఏమంట? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నాలుగవ కోరిక ఏమంటున్నాడు? దేహంతో దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. మీ దేహంతో దేవుణ్ణి మహిమపరిస్తేనే దేవునికి ఆనందం. అది సంజనా దేహమైనా, నీ దేహమైనా, నా దేహమైనా దేహంతో మహిమపరచాలి. దేవుడు బలిని, అర్పణను, హోమాలను కోరుకోడు. దేవునికి ఏం అవసరం లేదు. పని కోసం అవసరమైనప్పుడు నువ్వు ఇవ్వాలి పిల్లలు. పని కోసం ఇవ్వాలి తప్ప దేవుని కోసం ఇచ్చేదంటూ ఏమీ లేదు. పనిని నెరవేర్చడానికి మాత్రం నువ్వు ముందు వరుసలో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అందుకే అలా చెప్పిన దేవుడే ఇంకొక మంచి మాటను చెబుతూ ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ముగిస్తాను, 5 నిమిషాలు ముగించేస్తాను. లూకాసు వార్త 15 అనుకుంది, 15వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై. ఏమండి, ఎక్కడ దేవునికి నిజమైన కోరిక నెరవేరుతుందంట? పాపి మారినప్పుడు. ఎవరు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు? పాపులు పరిశుద్ధులుగా మారాలి, పాపులు నీతిమంతులుగా మారాలి. ఏది కోరిక? దేవుని కోరిక పాపులు పరిశుద్ధులు ఉంటాయి. దేవుడేగిన మనల్ని విడిజేయాలనుకుంటే ఎప్పుడో మనం కూడా మారలేమండి. దేవుడు మనల్ని పట్టుకున్నాడు. ఆ దేవుడు పట్టుకున్న దానికి తగినట్టుగా నువ్వు కూడా ఏం చేయాలి? స్పందించాలండి. ఉపాధ్యాయుడు చెబుతూ ఉన్నప్పుడు విద్యార్థులందరూ దాన్ని ఏం చేయాలి? స్పందించాలి. ఆయన చెబుతున్న కోణంలో మనం వెళ్ళిపోవాలి. అంతేకాని ఆయన ఒక చోట మనం ఒక చోట ఉంటే ఎట్లా? కాదు కదా. అలా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఇదిగో పాపిని మార్చాలి అంటున్నాడు. ఆ పాపిని మార్చే పని దేవుడు కోరుకునే పని. దేవుని కోరిక ఏది? దేవుని కోరిక పాపిని మార్చడం దేవుని కోరిక ఏంటుంది. ఆ పాపిని మార్చే విషయంలో నీ దేహం ఏం చేయాలి? పని చేయాలి. నీ దేహాన్ని ఖర్చు చేయాలి. అలా ఖర్చు చేస్తే నువ్వు దేవుని కోరిక తీర్చిన వాడు అవుతావు, దేవుని కోరిక తీర్చిన వాడు అవుతావు. మొదటిగా ఏం చెప్పాము? అందరూ రక్షణ పొందాలి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం సంపాదించాలి. మూడోదిగా ఏం చేయాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవునికి సజీవ యాగంగా నీ దేహాన్ని సమర్పించాలి. ఇక్కడేమంటున్నాడు? పాపిని రక్షించే పనిలో నువ్వు ఉండాలి. ఆ పాపిని రక్షించే పనిలోనే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనంలో చెబుతూ ఉన్నాడు. ఆయన కోరిక అక్కడ చెబుతూ ఉన్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి వార్తను ప్రకటించుడి. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అది దేవుని యొక్క కోరిక పిల్లలు. ఆ కోరిక నెరవేర్చిన వారెవరు? ఇదిగో ఆదిమ అపోస్తలులు నెరవేర్చారు. ప్రారంభ సంఘం నెరవేర్చింది. ప్రారంభ సంఘం నెరవేర్చడం వల్ల ఈరోజు మనకేమొచ్చిందంట? గ్రంథం వచ్చిందంట. గ్రంథం నీ చేతిలో ఉండడానికి కారణం ఎవరు? అపోస్తలులు, ఆయన భక్తులు. వీళ్ళందరూ అనుకోవడం వల్లే నీ చేతికి గ్రంథం వచ్చింది, నీకు మాట వచ్చింది. ఒకవేళ లేకపోతే నీ దేశానికి వాక్యం వచ్చేది కాదు. కనుక నువ్వు కూడా ఏం చేయాలి? ఇతరుల దగ్గరికి నీ గ్రంథాన్ని తీసుకొని వెళ్ళి ఇతరులకి మారమని చెప్పాలి. మారు మనసు పొందాలి. మారు మనస్సు అనేది దేవునికి చాలా ఇష్టమైన కోరిక. ఏమండి, ఎవరి గురించో కాదండి, మన మనస్సు మనం మార్చుకోవాలి. ఎవరి గురించి ఆలోచించకండి. ఎప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించాలి? మన గురించి, మీ గురించి మీరు ఆలోచించాలి. ఇతరులకు మారమని చెప్పాలి. ఇతరుల్లోకి వెళ్ళగలవా? నువ్వు ఇతరుల్లోకి వెళ్ళగలవా? ఆ టాలెంట్ మనకుందా? ఇతరుల మనసు కలు అని తెలుసుకుంటే ఉందే మనకేమన్నా? అది లేదండి. మనకి ఇతరుల మనసును మనం తెలుసుకోలేము. ఎలాంటి వారో తెలీదు. మనం చేసేది చిత్తశుద్ధితో చేయాలి. అది చెప్తున్నాడు ఆయన. ఎవరు ఎప్పటి వరకు ఉంటారో ఎవరికి తెలియదు. కానీ ఉన్నంత వరకు ఎక్కడ ఉండాలి? వాక్యంలో మనం ఉండాలండి. నీ యొక్క చివరి శ్వాస ఎక్కడ ఉండాలి? అది వాక్యమై ఉండాలి. వాక్యం బ్రతుకై ఉండాలి. దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. దేవుని కోరిక ఉందండి.
దేవుని కోరిక ఉంది. ఆ కోరిక ఏది? ఆ ఇష్టం. అందుకని అంటున్నాడు యోహాను సువార్త 6:38లో, యోహాను సువార్త 6:38లో నీతిమంతుడైన ఆ క్రీస్తు మాట్లాడుతున్నాడు, నా ఇష్టం నెరవేర్చుటకు నేను రాలేదు కానీ, నా కోరికలు నెరవేర్చుటకు నేను రాలేదు కానీ, ఇదిగో తండ్రి కోరికలు నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను. తండ్రి కోరిక నెరవేర్చడానికి వచ్చాడు. ఆయనను ధరించుకున్న వారుగా నువ్వు కూడా ఏం చేయాలి? ఆయన ఎలా జీవించాడో, ఎలా బ్రతికాడో ఆయన కోరిక నెరవేర్చడానికి నీవు కూడా దేవుని కోరికలు నెరవేర్చాలి. నీ పిల్లలను దేవునిలో పెంచాలి. అది స్త్రీ యొక్క జన్మైనా పురుష జన్మైనా, ఏ జన్మ దేవునికి గొప్పది కాదండి. స్త్రీలైనా పురుషులైనా దేవుని దృష్టిలో అందరూ ఒకటే. ఆయన బిడ్డలే మనమందరం కూడా. ఒకనాడు ఇశ్రాయేలుని కూడా నా బిడ్డలు అన్నాడు. మనల్ని కూడా దేవుడు నా పిల్లలు, నా బిడ్డలు అంటున్నాడు. మరి పిల్లమైన మనం ఎవరి కోరిక నెరవేర్చాలి? మన తండ్రి కోరిక, కన్న తండ్రి కోరిక నెరవేర్చాలి. ఆ కన్న తండ్రి కోరిక నెరవేర్చడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తుల వారు. కనుక నేను నా కోరికలు నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ తండ్రి కోరికలు నెరవేర్చడానికి వచ్చాను అంటున్నాడు. కాబట్టి నీకు దేహం ఎందుకోసం వచ్చింది? దేవుని కోరిక నెరవేర్చడానికి. స్త్రీ దేహం ఎందుకు వచ్చింది? దేవుని కోరిక నెరవేర్చడానికి. పురుష దేహం ఎందుకు వచ్చింది? దేవుని కోరిక నెరవేర్చడానికి. నీకు ఈ కాలంలోనే దేవుని వాక్యం ఎందుకు వచ్చింది? నువ్వు కోరిక నెరవేరుస్తావు అనే ఉద్దేశంతోనే నీ దగ్గరికి వచ్చింది. దేవుని కోరిక నెరవేర్చాలి, దేవుని కోరిక నెరవేర్చాలి. మనుషులందరూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారే కానీ దేవుని కోరిక నెరవేర్చేవారు ఎవరు ఈ భూమి మీద లేరండి. చాలా తక్కువ అండి ఉండేది. ఆ తక్కువలో మిమ్మల్ని ఏం చేశాడు దేవుడు? కోరుకున్నాడు. తక్కువ మందిలో కోరుకున్నాడండి. ఆ వచ్చిన వారు ఏం చేయాలంటే ఆ కన్న తండ్రి యొక్క కోరిక వాక్యాన్ని చదవడం, కన్న తండ్రి కోరిక వాక్యాన్ని పంచడం, కన్న తండ్రి కోరిక రక్షణలో ఉన్న నీవు ఏమండి ప్రతి దినము జాగ్రత్త కలిగి ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నానే లేదా, ఆయన ఆలోచనలు నెరవేరుస్తున్నాను లేదని నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ విశ్వాసాన్ని నువ్వు పదిలపరుచుకోవాలి. మంచి పునాది మీద నువ్వు వేసుకోవాలి. మంచి బండ మీద నువ్వు నిలబడాలి. ఏమండి ఇసుక నేల మీద ఉంటేనో, ఇసుక నేల మీద నీ దేహాన్ని కట్టుకుంటే లాభం ఏం లేదండి. అది ఎలాగే వెళ్ళిపోతుంది. వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, పడిపోతావు. కానీ బలమైన పునాది మీద నిన్ను నువ్వు కట్టుకోవాలండి. అలా కట్టుకున్నప్పుడు నువ్వేం చేయగలుగుతావు? దేవుని కోరిక నెరవేరుస్తావు. దేవుని కోరిక నెరవేర్చేవారు ఎలా ఉంటారంట? రక్షణ పొందిన వారై ఉంటారంట. దేవుని కోరిక నెరవేర్చేవారు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం వల్ల వారు ఉంటారంట. దేవుని కోరిక నెరవేర్చేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారంటున్నాడు. దేవుని కోరిక నెరవేర్చేవారు ఇతర గ్రామాలకు, పట్టణాలకు ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటించేవారు అయి ఉంటున్నారు. ఇంకా ఏమండి బలి ఏం కోరడు దేవుడు? నీ దేహాన్ని దేవుడు కోరుతున్నాడు. అలా దేహం ఇచ్చిన దేవుణ్ణి మనం సంతోషపెట్టాలి. తల్లిదండ్రులు సంతోషపెట్టాం, అక్క చెల్లెలను సంతోషపెట్టాం, అన్నదమ్ముని సంతోషపెట్టాం, భార్య పిల్లల్ని సంతోషపెట్టాం. కానీ దేవుణ్ణి సంతోషపెట్టడంలో మనం చాలామంది విఫలమైపోయారు. ఇదిగో కొద్దిమంది మీరైనా మనం దేవుణ్ణి సంతోషపెట్టి దేవుని యొక్క కోరిక తీరిస్తే, దేవుడు నీ దేహం ఇచ్చినందుకు ఆనందపడితే నీకు ఇచ్చే లోకం ఏది? పరలోకం. ఆ పరలోకం కోసం ఆశ కలిగి భూమి మీద జీవించారు. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తుతిస్తున్నాం తండ్రి. మా జీవిత కాలంలో తండ్రి మంచి దినాలు తండ్రి మాకు అనుభవిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు. మేమందరం కూడా తండ్రి నీకు ప్రియులైన మంచి పిల్లలుగా తండ్రి మాకు ఇచ్చిన ఈ చిన్న జీవితాన్ని తండ్రి మేము సార్థకతం చేసుకునే వైపు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి జన్మదిన కార్యక్రమం సందర్భంగా తండ్రి కొన్ని మంచి మాటలు తండ్రి పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చూపిస్తున్నాం తండ్రి. మేము ఎలా నీ కోరిక నెరవేర్చాలో తెలుసుకున్న వారుగా తండ్రి అనుదినమునైనా మీ వాక్యాన్ని చదువుకుంటూ, నేర్చుకుంటూ, పాటిస్తూ మీ గ్రంథాన్ని తండ్రి మరి అనేక మందికి తండ్రి పంచే గొప్ప అవకాశాన్ని మా జీవితాల్లో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డ సంజన గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె గర్భం పడినది మొదలుకొని తండ్రి మరి నేటి వరకు కంటికి రెప్పలా మీరు కాపాడుతూ వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ బిడ్డకు తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, జ్ఞానాన్ని, బుద్ధిని తండ్రి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి మీ కుమార్తె ఎదిగి తండ్రి గొప్పదై తండ్రి మీ యొక్క వాక్యాన్ని తండ్రి తన కుటుంబానికి అనేక మందికి పంచి తండ్రి మరి క్రీస్తు యొక్క పరిమళ సువాసనగా తండ్రి మరి ఈ ప్రాంతంలో ఎదగడానికి సహాయం చేయండి తండ్రి. తల్లిదండ్రులు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీ వందనాలు. కుటుంబాన్ని కాచి కాపాడండి. కుటుంబంలో ఉన్న వారంతా తండ్రి ఎల్లప్పుడూ మీ పనుల్లో ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మేమందరం కూడా కలిసికట్టుగా రాబోయే కాలంలో తండ్రి మీ యొక్క మహాజ్ఞాన సంగతులను నేర్చుకోవడానికి తండ్రి మరి మోదవలసి వెళ్తుండగా మీ కృప, మీ కాపుదల, మీ భద్రత మాకు దయచేస్తాను. అన్ని విషయాల్లోనూ తండ్రి మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను
తండ్రి ఈ కార్యక్రమం ద్వారా తండ్రి ఏ మాటలు అయితే మేము అందరూ విన్నాము ఆ మాటల అనుసారంగా ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అర్పిస్తూ సమస్త ఘనతమైన మీకు ఆరోపిస్తూ క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.